తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. కొత్త అధ్యక్షుడి నియామకానికి కొలికి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఢిల్లీలోని పార్టీ పెద్దలతో సమాలోచన చేసింది. పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షిలతో రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ విడివిడిగా మాట్లాడారు. ఈ మేరకు కొత్త అధ్యక్షుడి నియామకంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. పీసీసీగా ఆయన 3 ఏళ్ల పదవీకాలం నెల క్రితమే ముగిసింది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. పీసీసీ రేసులో చాలా మంది నేతలు ఉన్నారు. దీంతో సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రెడ్డి వర్గానికి చెందిన రేవంత్ సీఎంగా ఉండగా మరో బలమైన సామాజిక వర్గానికి ఆ పదవిని కేటాయించనున్నట్లు సమాచారం.